యెషయా గ్రంథం 43 అధ్యాయం. మరి ఎప్పుడన్నా మీరు చదివే ఉంటారు. దీంట్లో మనం గమనించినట్లయితే మరి ఇజ్రాయేల్ ప్రజల గురించి యెషయా ప్రవక్తగా మరి మాట్లాడిన మాటలు అనమాట. వారు బబులోని చెరకు కొనుక్కోబడతారు కదా, 70 సంవత్సరాల చెరలో ఉండగా మరి తర్వాత వెనక్కి బ్యాక్ వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని విషయాలు బట్టి బాధపడుతూ ఉంటారనమాట. మా యొక్క దేశాన్ని కోల్పోయాం, స్వేచ్ఛను కోల్పోయాం, ఆశను కోల్పోయాం అని ఈ రీతిగా మేము బానిసలుగా వెళ్ళాం. అయ్యో మమ్మల్ని ఎంతగా బాధించారు వాళ్ళు. ఇన్ని సంవత్సరాలు, 70 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ కదా. చాలా మరి మా యొక్క లైఫ్ని కోల్పోయాం, చాలా స్వాతంత్ర్యాన్ని కోల్పోయాం. ఈ రీతిగా వాళ్ళు బాధపడతా ఉన్న సమయంలో యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు చెప్పబడతా ఉంటాయి అన్నమాట. మన జీవితాల్లో కూడా చాలాసార్లు నా జీవితానికి విలువ ఉందా అనుకున్నారు ఎప్పుడన్నా? నేను ఫెయిల్ అయిపోయా, స్టిల్ దేవుడు నన్ను అంగీకరిస్తాడా? కొన్ని విషయాలు ఫెయిల్ అవుతాంగా కదా. కొన్ని దేవుడు చేయనద్ద పని చేస్తే ఫెయిల్ అయినట్టేగా. కొన్నిసార్లు అకాడమిక్లో ఫెయిల్ అవుతారు. ఏమో ఈ రోజుల్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు తక్కువ మంది కనిపిస్తున్నట్టున్నారు కదా. సో అకాడమిక్స్లో ఫెయిల్ అవ్వచ్చు, లేదంటే మనం కొన్ని గోల్స్ పెట్టుకుని ఏదో చేయాలనుకుని చేయలేకపోవటం. సో ఇలాంటి ఫెయిల్యూర్ కలిగిన నా జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడా, లేదంటే నా భవిష్యత్తు ఏమవబోతా ఉంది, ఇట్టి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారు. అరే నాక డిగ్రీ అయిపోయింది, బీటెక్ చేశా, ఎక్కువ మంది బీటెక్కే కదా, బీటెక్ చేశా, నెక్స్ట్ ఏం చేయాలి, నాకు జాబ్ వస్తుందా? ట్రంప్ చూస్తే అలా అంటున్నాడు. ఇంతవరకంటే మరి యుఎస్ అందరూ ఎంఎస్కి వెళ్ళిపోవటమే కదా, ఇంటికి ఒకలన్నా ఉంటా ఉన్నారు. సో ఈజీగా ఉండేది, ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉంది. సో యుఎస్లోనే సరిగ్గా లేకపోతే ఇక్కడేం బాగుంటాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. ఇట్టి ఆలోచనలు కలిగి భయంతో ఉంటా ఉన్నాం. అయితే 43 అధ్యాయము 1వ వచనంలో ఏమంటా ఉన్నట్టు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. సో ఈ అధ్యాయంలో మనం చదువుకుంటా పోతే, నువ్వు నా దృష్టికి చాలా అమూల్యమైన వాడువు, యు ఆర్ సో ఇంపార్టెంట్ అని చెప్పటం అన్నమాట. అమూల్యమైన వాడంటే నువ్వు నాకు చాలా విలువైన వాడువు, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. ఇక్కడ అంటే 4వ వచనం, నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడు అయితివి, నేను నిన్ను ప్రేమించున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను. సో లోకమేమో అలా అంటా ఉంది, కానీ దేవుడేమంటా ఉన్నాడు? దేవుడు మాత్రం నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా దృష్టిలో చాలా విలువైన వాడు. యు ఆర్ నాట్ ఫెయిల్యూర్ పర్సన్. నువ్వు ఫెయిల్యూర్ పర్సన్గా అనుకుంటా ఉన్నావేమో కానీ, బట్ నేను నిన్నలా తలంచట్లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడనమాట. సో ఇందులో ఫస్ట్, యువర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ గాడ్. ఫస్ట్ పాయింట్ ఏంటి? యువర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ యువర్ గాడ్. 1 నుంచి 4 వచనాలు మనం గమనించినట్లయితే, నీ గుర్తింపు దేవునిలోనే ఉంది. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు, ఇంతకుముందు చదివాను కదా, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవా నగు నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధుడు అయిన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునికి ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేవాను ఇచ్చి ఉన్నాను. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, దేవుని దృష్టిలో మనం ఎంత విలువైన వారు అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన అందరి కోసం అంటే నిన్ను నన్ను రక్షించుకున్నవాడు కోసం ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు సెపరేట్గా ఏర్పరచుకున్నాడు కదా, వాళ్ళకి వాగ్దానాలు కూడా చేశాడు. ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవటానికి ఏదైనా చేయటానికి నేను రెడీ. అందుకనే ఐగుప్తీయులు బలిగా, లేదా ఇక్కడ అంటాడు చూడు, ఎక్కడ క్రయముగా ఐగుప్తుని ఇచ్చాను, క్రయముగా, రెమినిషన్ అంటాడు కదా, క్రయముగా ఇచ్చాడంట. సో అలాంటి విలువ లేదా దేవుడికి? విలువే.
విలువ లేదని కదా. అంటే పక్షపాతం ఉందా దేవుడికి? నో నో, పక్షపాతం లేదు. కానీ ఆయన చేసిన ప్రామిస్ని, వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలను ఆయన ఏర్పరచుకున్నాడు కదా, వాళ్ళ కోసం ఏదైనా చేయటానికి ఆయన రెడీ అనమాట. అంతగా మరి ఆయన యొక్క ప్రామిస్ నిలబెట్టుకునే దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో కాబట్టి మీరు ప్రత్యేకంగా నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున, 4వ వచనం, గనుడు అయితివి, నేను నిన్ను ప్రేమించున్నాను గనక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించున్నాను, నీ ప్రాణముకు ప్రతిగా జనములను అప్పగించున్నాను. అనేక మందిని నీ ప్రాణానికి ప్రతిగా. నిజంగా బాధేస్తుంది కదా. ఐగుప్తు దేశం నుంచి మరి ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పుడు మరి ఐగుప్తీలు వీళ్ళని వెంబడిస్తారు కదా. వెంటబడతా ఉన్నప్పుడు సముద్రంలో ఎంతమంది మునిగిపోతారు. వీళ్ళేమో చక్కగా ఆరిన నేల మీద నడిచిరి అంటాడు వాక్యంలో. నడుచుకుంటూ 2 గోడలుగా ఏర్పడి అంట వాటర్. నడుచుకుంటూ వెళ్ళిపోయారా, వాళ్ళు వెళ్ళిపోయారు, మేము కూడా వెళ్ళిపోదాం అనుకున్నారు. ఐగుప్తులు ఏమైపోయారు? చాలామంది మునిగిపోయారు, ఎంతోమంది ప్రాణాలని కోల్పోయారు. సో క్రైమ్గా ఇవ్వటం అంటే అది. నిన్ను నన్ను రక్షించడానికి దేవాది దేవుడే ఆయన సొంత కుమారుణ్ణి క్రైమ్గా ఇచ్చాడా లేదా? సో అంతగా ఇచ్చాడంటే నువ్వు నేను ఎంత విలువైన వారం ఆయన దృష్టిలో? చాలా చాలా విలువైన వారం. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యువర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ గాడ్. మరి చాలా ఆయన మనల్ని విలువైన వారుగా చూస్తాడు. ఈ లోకంలో ఏమనుకుంటారంటే బాగా మార్కులు బాగా వచ్చినాయి అనుకో, స్కూల్ టైంలో కాలేజ్ టైంలో ఆయన ఒకలాగా చూస్తారనమాట. ఇది గ్రేట్ రా, మార్కులు బట్టి కొలమానం ఉంటుంది కదా. లేదు బాగా మంచి జాబ్ వచ్చిందనుకో, వీడి ప్యాకేజ్ 30 lakhs అనగానే వీడేమో ఎవరికన్నా 1 lakh అనుకో, మామూలు పట్టించుకో. ఈ లోకంలో వాటిని బట్టి చూస్తూ ఉంటారన్నమాట. సో లేదంటే మంచిగా రూపం బట్టి బాగున్నారు, బ్యూటీగా ఉన్నారనుకో, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడదు. పెద్ద బ్యూటీ లేరనుకో తప్పించుకుంటారు. వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుంటానికి ఇష్టపడరు. సో లోకం అయితే ఆ రీతిగా లేదని సోషల్ మీడియాలో మంచి పేరు వచ్చింది అనుకో, లైక్స్ బాగా వస్తున్నాయి అనుకో, వేల ఈ రోజుల్లో అయ్యేగా నడుస్తున్నాయి. ఎన్ని ఎక్కువ లైక్స్లు వస్తే వాళ్ళు అంత గొప్ప, వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయో మరి ఏదో ఉన్నాయి కదా యూట్యూబ్లో అయితే. సో ఎన్ని లైక్స్ బాగా వస్తాయి వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవటం ఉంటుంది. సో కాబట్టి నువ్వు నేను అలా అనుకుంటాగలేదు. లోకమైతే అలా ట్రీట్ చేస్తూ ఉంది, కానీ దేవుడు అలా ట్రీట్ చేయట్లా. నువ్వు ఫెయిల్ అయిన విద్యార్థి అయినా ఆయన దృష్టిలో ఒకటిగానే ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు నిరుద్యోగం అయినా, లేదంటే నువ్వు ఈ లోక దృష్టిలో నువ్వు పెద్ద పనికిరాని వాడు అనుకోవచ్చు, లేదంటే వీడు వేస్ట్ పిల్లరా, వీడేదో అసలు ఏం చేస్తున్నాడు వీడికే తెలియదు, వీడేం చదివాడు వీడికే తెలియదు, వీడేం జాబ్ చేస్తున్నాడు వీడికే తెలియదురా అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు ప్రభువు నమ్ముకున్నవాడు అయితే, నువ్వు రక్షణ పొందిన వాడు అయితే, దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన వాడువు. ఇందులో చూస్తే మనం 2వ వచనంలో మనం గమనించినట్లయితే, గాడ్ వాక్స్ విత్ యూ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. సెకండ్ పాయింట్, కష్టకాలంలో దేవుడు నీతో నడుస్తాడు. గుర్తుంచుకోండి. సెకండ్ పాయింట్ ఏంటి? గాడ్ వాక్స్ విత్ యూ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? నువ్వు జలములో బడి దాటినప్పుడు. సెకండ్ వర్స్, ఐజియా 43 సెకండ్ వర్స్, నువ్వు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇది ఎట్లా ఉందో చూసారా? డేంజరస్. జలం అనగానే వాటర్ కానీ డేంజర్కి గుర్తుంటుంది. అదే రీతిగా అగ్ని అనేది ట్రయల్స్కి సింబాలిక్గా ఉంటుంది. ట్రయల్స్ అంటే తెలుసు కదా, శ్రమలు రావటం. శ్రమలు రాకుండా చేస్తానని బైబిల్లో ఎక్కడా చెప్పలా. బట్ ఏమన్నాడు? నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ పాయింట్. కష్టకాలంలో దేవుడు నీతో నడుస్తాడు అని గుర్తుపెట్టుకో. చాలాసార్లు ఏంటంటే మన కష్టాలు రాకపోతే బాగుండు అనిపిస్తుంది. నో, బైబిల్ ఎక్కడా అలా చెప్పాల. ఎందుకంటే కష్టాల్లో నువ్వు షేప్ చేయబడతావు, ఇంకా మంచిగా దేవుని సారూప్యంలోనికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ హిమ్సెల్ఫ్ అలౌ చేస్తాడు. అయితే అవి ఏం చేయమంట? అగ్నిలో పడి నడిచినప్పుడు కాలిపోవు. మోషే పదం ఏమైంది? వస్తనే మంటలు కానీ కాలిపోవట్ల పద కదా. సో అట్లాగే దేవుడు మనతో ఉన్నప్పుడు కష్టాల్లో ఉంటే కానీ నువ్వు అందులో కాలిపోవంటే, అందులో నువ్వు
ఆ కష్టంలోనే వదిలేయడు నిన్ను. ఆయన నీతో ఉండి జయాన్ని ఇస్తానని చెప్తా ఉన్నాడు అన్నమాట. మేబీ మనకు ఒత్తిళ్ళు ఎలాంటివి ఉంటాయి? రకరకాల ఒత్తిళ్ళు. ఇంతకు ముందు చెప్పుకున్నాం. మీరు ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారా ఇక్కడ? స్టూడెంట్స్ ఎవరు లేరా? వెరీ గుడ్. చదువు గురించి అవసరం అయితే కొంతమంది స్టూడెంట్స్ ఉంటే మాత్రం చదువులో ఒత్తిడి ఎక్కువ. చాలా నారాయణ శ్రీ చైతన్యం ఉన్నాయి కదా, ఇక అదేదో ఒక బానిసలాగానే ఉంటుంది అనమాట వాళ్ళకి. సో అట్లాగే ఉద్యోగ నిరాశ ఉన్నారా? ఎస్ అంటారు నాకు తెలిసి. ఉద్యోగాలు లేని వాళ్ళు కొంతమంది ఉండే ఉంటారు. మీలో ఉన్నారా? చేయి చూపించండి. ఉద్యోగం. సో కొంతమంది అయితే డెఫినెట్గా ఉన్నారు. ఉద్యోగం లేదని నిరాశలో ఉండేవి, అదొక ఒత్తిళ్ళు. తర్వాత విఫలమైన ప్రేమలో ఉన్నారా? చేయి చూపించి మనల్ని. ఉన్నారా? ప్రేమలో విఫలం అవటం, ఫెయిల్యూర్ ఇన్ లవ్. యవనస్తులు డెఫినెట్గా మరి ఇదిగోండి ఆ చాప్టర్ను దాటుకుంటా రావాల్సిందే దాదాపుగా. సో ప్రేమలో విఫలమై ఉండొచ్చు, లేదా కుటుంబ సమస్యలు. కొంతమంది మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారు కదా, ఉన్నారా? మీ కుటుంబాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. ఫినాన్షియల్గా అవ్వచ్చు, లేదా పిల్లల్ని ఎలా పెంచాలో ఏదో భయం వేస్తూ ఉంటుంది. అరే ఈ వయసులోనే ఉన్నారు, ఎట్లా బాబు అని చాలా టెన్షన్లు, ఒత్తిళ్ళు ఉండొచ్చు. ఇలాంటి చాలా మరి ఒత్తిళ్ళు ఉండొచ్చు అనమాట. డేంజరస్గా ఉంటాయి చాలా సమయాల్లో. సో అలాంటప్పుడు ఏమంటా ఉన్నాడంటే, నీ కష్టాలను నేను తీసివేయను కానీ నీతో నేను ఉంటాను. ఇది గుర్తుంచు. కష్టకాలంలో దేవుడు నీతో నడుస్తాడు. అదేగా మరి మన అవి చదువుతాం కదా, ఎవరు? సాధు సుందర్ సింగా. సో నడుస్తూ ఉన్నప్పుడు మరి ఫుట్ ప్రింట్స్ అందరికీ తెలుసు కదా, నేను మొత్తం చెప్పనులే. కానీ ఆయన నాతో ఉన్నామని రుజువు ఏంటంటే 2 pairs ఫుట్ ప్రింట్స్ ఉంటా ఉంటాయి అన్నమాట. అంటే ఒక మనిషి నడిస్తే 2 ఉండాలి కదా, 4 వస్తూ ఉంటాయి. ఓకే, నువ్వు నాతో ఉన్నావులే ప్రభువా అంటాడు. మనందరికీ తెలుసు కదా అది. తర్వాత కొంత టైంకి ఏమవుద్ది? 2 కనపడతాయి. అరే సగం దూరం వెళ్ళినా వదిలేసాడు రా అనుకుంటే, నో అవి నీవు కాదురా బాబు, ఇక్కడ నువ్వు నడవలేవు, నేను ఎత్తుకొని నిన్ను నడుస్తున్నా అంటాడు అన్నమాట. ఎవరయ్యే? దేవుని ఫుట్ ప్రింట్స్ అనమాట. సో కొన్నిసార్లు నీకు వదిలేసినట్టు ఉంటుంది, కానీ దేవుడు నిన్ను ఎన్నటికీ వదిలిపెట్టడు, నువ్వు ఆయన్ని అంటి పెట్టుకుని ఉన్నప్పుడు. సో కాబట్టి డోంట్ వరీ. కష్టాలు వచ్చినప్పుడు, ట్రయల్స్, శ్రమలు వచ్చినప్పుడు భయపడమాకండి. అగ్నిలో మరి షడ్రక్ మిషక్ అబేద్నెగోలు అగ్నిలో వేశారు, ఏమైంది? కాలేరా? తల వెంట్రుక కాలినా వాసన కూడా రాలేదంట. అదే ఇక్కడ అంటా ఉన్నాడు, అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు. సో నువ్వు డెఫినెట్గా ట్రయల్స్ గుండా వెళ్తూ ఉంటావు, బట్ డిస్కరేజ్ అవ్వ మాకు, భయపడ మాకు. నీతో దేవాది దేవుడే ఉన్నాడనే విషయం మర్చిపో మాకు. ఈ సృష్టిని అంతటిని సృష్టించిన ఆయనే మనతో ఉన్నప్పుడు ఏదైనా చేయగలడు కదా. కథ మొత్తం మార్చగలడా? ఇది ఫేమస్ అయిపోయింది ఈ మధ్య. ఏదైనా చేయగలడు, షూర్. అది తప్పకుండా ఆయన ఏదైనా చేయగలిగే శక్తిమంతుడు మనతో ఉన్నాడు. సో కాబట్టి మనం మర్చిపోవద్దు. మనం దేవుడు కష్టకాలంలో దేవుడు నీతో నడుస్తాడు. థర్డ్ పాయింట్ 10 నుంచి 11 వచనాలు, 10 నుంచి 13 వచనాలు. గాడ్ అలోన్ ఈజ్ ద ట్రూ సేవియర్. ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నారు. మేబీ దేవుడే నిజమైన రక్షకుడు. 10వ వచనం, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు నుండడు. నేనే యెహోవాను, నేను తప్ప మరి యొక్క రక్షకుడు లేడు. మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ ఈజ్ ఓన్లీ ద ట్రూ సేవియర్ అనే విషయం. నేను తప్ప వేరే రక్షకుడు లేడు అని చెప్తా ఉన్నాడు. సో కానీ మనం చాలాసార్లు అసలైన రక్షకుడిని మర్చిపోయి కొంతమంది డబ్బు మీద ఆధారపడతారు, కొంతమంది రిలేటివ్స్ మీద ఆధారపడతారు, లేదా కొంతమంది బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ తెలుసు అనుకో, వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. కొంతమంది ఏమనుకుంటా ఉంటారంటే, వాళ్ళ యొక్క కెరీర్ నాకు భద్రతనిస్తుంది, నేను బాగా చదువుకున్నాను, నేను బాగా సెటిల్ అయ్యాను, మంచి జాబ్ ఉంది కాబట్టి నాకు ప్రాబ్లమే లేదు అని బిందాస్గా ఉంటారు. అవన్నీ బిలీవర్గా మనకు అవన్నీ కరెక్ట్. మేబీ అవి కొంతవరకు సహకరించవచ్చేమో, కానీ మరి అల్టిమేట్గా నిన్ను నన్ను కాపాడేవాడు ఎవరో నేనే
యెహోవాను, నేను తప్ప వేరే రక్షకుడు లేడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో కాబట్టి మీకు ఈ విషయాలు, గాడ్ అలోన్ ఈజ్ ద ట్రూ సేవియర్. మీరు నాకు తెలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రక్షణ పొందిన వాళ్ళే అనుకుంటా ఉన్నారు కదా. దేవుణ్ణి మీ సొంత రక్షకునిగా అంగీకరించిన వారే అని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ ఇన్ కేస్ స్టిల్ అలాంటి అనుభవంలోనికి మీరు రానట్లయితే దయచేసి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆయన ఒక్కడే రక్షకుడు, మనం రక్షించేవాడు. వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అవర్ స్టేటస్ ఆర్ వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అవర్ మనీ, లేదంటే మన యొక్క జాబ్ మీద కానీ మనం డిపెండ్ అవ్వటానికి వీలు లేదు. లేదా నాకు పలానా వాళ్ళు తెలుసు, వాడు స్టేట్ లెవెల్లో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు అని నువ్వు అనుకున్నావంటే ఒకానొక రోజు వస్తుంది, ఎంత తెలిసినోడైనా నీకు సహాయం చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఎంతోమంది ఉన్నారు ఆ రీతిగా. అరే వీడు బాగా తెలుసుగా, నాతో తిరిగాడుగా, నాతో బాగానే ఉంటాడు, ఏంటి చేయట్లేదని నువ్వు ఫీల్ అవుతావు. అది వాస్తవాలు అవన్నీ. సో కానీ ఎవరితో ఉండాలి మనం? ఎవరి మీద డిపెండ్ అవ్వాలంట? ఎవరి మీద? మన యొక్క దేవుని మీద మనం డిపెండ్ అవ్వాల్సిన వారంగా ఉన్నాం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రకటించువాడును నేనే, రక్షించువాడును నేనే, దాన్ని గ్రహింపు చేయవాడును నేనే, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేను దేవుడును, వేరే నాకు సాక్షులు, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేను ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడనో లేడు. ఇది చూడండి, నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడు? నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడు? చాలాసార్లు మన దేవుని యొక్క పవర్ మనకు తెలియక మన మీద మనమే ఆధారపడి భయపడిపోతూ ఉంటాం. లైఫ్లో భయపడిపోతూ ఉంటాడు. నా చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవడు? ఒకవేళ ఆయన మరి పట్టుకుంటే, లేదంటే ఆయన ఎందులో అన్న నిన్ను మరి ఒకవేళ పనిష్ చేయదలిస్తే ఎవడన్నా విడిపించగలడా? నోబడీ కెన్ కదా. అదే రీతిగా నేను కార్యం చేయగా త్రిప్పివేవాడెవడు? ఆయన ఒకవేళ నీ జీవితంలో ఏదైనా చేయాలని తలస్తే ఎవడు ఆపలేడు, వాడికి ఎంత పవర్ ఉన్నా. అందుకని మనం భయపడవసరం, మనుషులకి మనం భయపడవసరం. మన దేవుని యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకున్నప్పుడు డెఫినెట్గా మనం అట్టి ధైర్యం కలిగిన వారుగా ఉంటాం. ఎప్పుడు మన మనుషులను చూసి మనం బెంబేలెత్తవసరలా, భయపడవసరలా. ఎందుకంటే నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడు అనే విషయాన్ని ఆయన పలుకుతూ ఉన్నాడు. సో కాబట్టి మరి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో ఈ 18, 19 వచనాలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఫోర్త్ వన్, నాట్ యువర్ పాస్ట్ బట్ గాడ్ న్యూ థింగ్. గతం కాదు, నేను నూతన క్రియ చేయబోతాం. నూతన సంవత్సరంలో ప్రవేశించాం కదా, అందరం ప్రవేశించారా? అందరూ నిద్రపట్టలేదుగా. నూతన సంవత్సరంలో ప్రవేశించాం. ఈయన ఏమంటా ఉన్నాడంటే, ఇంతకుముందు చెప్పారు కదా, ఇజ్రాయేల్ ప్రజలు బబులోని చెరైన తర్వాత వచ్చినా కూడా ఆ పాత దాంట్లోనే మునిగిపోయి ఉంటున్నారంట. ఇంకా బయటికి రావట్లా. అందుకేమంటాడంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోమంటలా, సరిగ్గా చూడండి 18 వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. చాలా విషయాలు మనకి గుర్తుంటా ఉంటాయి, ఎక్కువ మర్చిపోలేం. నువ్వు ఒక 5 years బ్యాక్ ఇదే రోజు ఏం చేసామంటే గూగుల్ చెప్పేస్తుందిగా. నీ బర్త్డే అనుకో, 5 years బ్యాక్ ఇది రబ్బాయి నీ ఫోటో చూపిస్తుంది. నువ్వు అడగకుండానే నోటిఫికేషన్లో వచ్చేస్తూ ఉంటాయి. అస్సలు మర్చిపోనేవద్దు మనల్ని. సో కాకపోతే దేవుడు ఏమంటున్నాడంటే మర్చిపోమంటున్నాడు. నువ్వు పాత జీవితంలో ఉండమాకు, ఇంకా స్టిల్ ఆ పాతయే జ్ఞాపకం చేసుకుంటూ కృంగిపోమాకు అంటా ఉన్నాడు. పాతయే చేసుకుంటూ పాత పాపాలు, నీ వైఫల్యాలు, కొన్నిసార్లు అంటే సాతానుడు వచ్చి, ఒరే నువ్వు పలానా పాపం చేసేవరా మొన్న, నువ్వేంది ఇక్కడికి వచ్చి పోజు కొడతావు, ఇక్కడికి వచ్చి కూర్చుని నువ్వేదో బుద్ధిమంతులా కూర్చున్నావేంటి అని ఎవరు చెప్తారు? సాతానుడు కృంగదీయటానికి, నిన్ను ఇంకా డిస్కరేజ్ చేసి దేవునిలో ఉండకుండా పంపించేయటానికి సాతానుడు వాడుకునే స్ట్రాటజీ అది. పాతయన్ని జ్ఞాపకం చేసి, అరే నువ్వు పలానా పాపం చేసావు కదా, పలానప్పుడు నువ్వేంది ఇక్కడ ఏదో మాట్లాడుతున్నావు. దేవుడు ఏమంటా ఉన్నాడంటే వాటన్నిటినీ మరిచిపోమంటా ఉన్నాడు, వాటన్నిటినీ
మీ యొక్క వైఫల్యాలు, మీ ఫెయిల్యూర్స్ కానీ, లేదంటే మీకు చేసిన పాపాలు కానీ, లేదంటే మీకు ఏమైనా దుఃఖాలు ఏమైనా ఉంటే, ఎప్పుడో ఏదో జరుగుద్ది మీ కుటుంబంలో, దాన్నే జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖిస్తూ ఉంటాం. దేవుడు అలా ఉండొద్దు అన్నాడు. కమ్ అవుట్ ఆఫ్ దట్, ఆ బాధ నుంచి బయటికి రండి అంటున్నాడు. గతంలో ఉండిపోకండి. గతంలో చేసిన తప్పులు కానీ, లేదంటే విఫలమైన సంబంధాలు ఉంటాయి కదా, బ్రోకెన్ రిలేషన్షిప్స్ ఉంటాయి, కొన్ని బ్రోకెన్ రిలేషన్షిప్స్ ఉంటాయి. వాటిని తలంచుకుంటూ ఉండొద్దు అంటా ఉన్నాడు. సో అదే రీతిగా మరి అపరాధ భావం, ఇంతకుముందు చెప్పే కదా, అపరాధ భావం సాతాన్నే అదే గుర్తు చేస్తూ ఉంటాడు. అపరాధ భావంలో ఉండిపోతూ ఉంటాం. అరే నేను అది చేశా, అరే అది నేను చేశా, నేను చేయకూడదు కదా బాధపడుతూ అందులోనే ఉంటాం. పశ్చాత్తాపడు, దేవునితో చెప్పి బయటికి రావాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. సో కాబట్టి 43:19, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బయటికి రా వాటి నుంచి. నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాడు. ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఏమంటా ఉన్నాడు? అరణ్యంలో త్రోవ కలుగజేయడు. అరణ్యం ఎప్పుడైనా చూసారా? ఫారెస్ట్ ఏమన్నా దారి తెలుసుద్ది అసలు? చెట్లు చాలా దట్టంగా ఉంటాయి, ఎటెళ్లలో అర్థం కాదు. స్టిల్ అందులో ఏం చేస్తా త్రోవ కలుగజేయవాడు. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు కదా. సో అక్కడ అట్టి పరిస్థితులు సైతము నేను మార్గము కలుగు చేయగలననే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే రీతికి ఎడారిలో నదులు పారజేయుడు. ఎడారిలో నదులంట. ఒక చుక్క నీరు ఉంటుంది ఎడారిలో? ఉండదు కదా. ఎండమావులు ఉంటాయి, కావాలంటే అవే నీళ్ళు అనుకుని పరుగులు ఎడతా ఉంటాయి జంతువులు కదా. సో కానీ ఏమంటా ఉన్నాడు దేవుడు? ఎడారిలో నదులు పారజేస్తాడంట. సో మన దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి గతాన్ని మనం మర్చిపోయి మనం వాటి నుంచి బయటకు వద్దాం. మన అందరం కూడా నీ జీవితంలో ఏమన్నా ఒకలాంటి అపరాధ భావం ఏమన్నా ఉన్నాయల్లా, లేదా ఏమైనా పాపాలు చేసి మాటికి నీకు గుర్తు వస్తూ ఉంటే, మరి వాటిని ఇక్కడ ఈ వచనంలో చెబుతాడు. 24వ వచనం అనుకుంటా కదా. 24వ వచనంలో ఏమంటాడు? నీ పాపము చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషము చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలో తుడిచివేయుచున్నాను. తుడిచివేయటం అంటే తెలుసా? ఎరైజ్ చేయటం. ఇంకా పెన్సిల్తో రాసినాక తుడిచేస్తే కనిపిస్తుంది ఇంకా? సో అట్లా ఎరైజ్ అయిపోతుంది, చెరిపివేయటం. మరలా జ్ఞాపకం చేయుడు సాతానులాగా. ఆయన క్షమిస్తా అంటున్నాడు. కానీ మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఆ క్షమించటం కూడా ఎందుకు? నువ్వు బాగా ప్రార్థన చేసావైనా ఎందుకు క్షమిస్తాడు? నువ్వు చాలా మంచోడువైనా కాదంట. ఆయన స్వభావం అది. బికాజ్ ఆఫ్ హిజ్ క్యారెక్టర్ హీ విల్ ఫర్గివ్ యూ. ఎంత పాపమైనా అది అల్టిమేట్ అనమాట. ఎట్టాంటి పాపమైనా. లేదంటే మరి దావీదు చేసిన పాపం మనమే క్షమించలేము కదా. దావీదు చేసిన పాపం తెలుసా? సో మనమే ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది. దేవుడు తుడిచివేస్తానండి, మరలా జ్ఞాపకం చేసుకొని అన్నాడు. సో నువ్వు ఒకవేళ ఏమన్నా అపరాధ భావంతో ఉన్నట్లయితే, గత సంవత్సరం అంతా నీ యొక్క పాపాలే పద్దాక సాతాను గుర్తు చేస్తూ నిన్ను కృంగదీస్తూ ఉన్నట్లయితే, ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. దాని నుంచి బయటికి రా. దేవుడు నీకు సహాయం చేసి నిన్ను వాడుకోవాలనుకుంటా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఏమంటాడు? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నూతన సంవత్సరంలో నూతన మనస్సు ఇమ్మని కోరాల. నూతన సంవత్సరంలో నూతన మనసు. గతంలో ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, ఒకవేళ ఏమైనా తప్పులు చేసి ఉండొచ్చు, పాపంలో పడిపోయిన వాడుగా నువ్వు ఉండొచ్చు. అయినప్పటికీ ఆయన ప్రామిస్ ఏంటంటే, ఎడారిలో మార్గము, అరణ్యంలో నదులు కలుగు చేస్తా అన్నాడు. ఇటు వాగ్దానం మీకు ఇస్తా ఉన్నాడు. ఒకవేళ మీ జీవితాల్లో ఇంపాసిబుల్ అన్నట్టుగా ఉండొచ్చు కొన్ని పరిస్థితులు మీ జీవితంలో ఇది అసలు పాసిబులే కాదన్నట్టుగా అనిపించవచ్చు. బట్ నువ్వు దేవునికి అప్పగిస్తే,
ఆ సిచ్యువేషన్ నువ్వు దేవునికి అప్పగిస్తే ఆయన అందులో నీకు మార్గము చూపించి నిన్ను ఆశీర్వదించి ఆయన యొక్క పాత్రగా నిన్ను వాడుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. సో కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి అదే రీతిగా 22 నుంచి 24 వచనాలు మనం గమనించినట్లయితే ఇదేంటి 4th పాయింట్? గతం కాదు, దేవుని నూతన క్రియ. నాట్ యువర్ పాస్ట్ బట్ గాడ్స్ న్యూ థింగ్. 4th పాయింట్, నాట్ యువర్ పాస్ట్ బట్ గాడ్స్ న్యూ థింగ్. సో 5th పాయింట్లోకి వెళ్దాం. 22 నుంచి 24 వచనాలు గమనించినట్లయితే గాడ్ వాంట్స్ యువర్ హార్ట్, నాట్ జస్ట్ రిలీజియన్. నీ యొక్క ఆచారాలు, ఆదివారం కాబట్టి చర్చికి వెళ్ళాలి, మిగిలిన రోజులు మామూలుగా ఉండాలి, అది కాదంట. అది కాదు. ఏమంటాడు యాకోబు 22 నుంచి, నీవు నాకు మొరపెట్టట్లేదు ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలనని నేను నిన్ను విసికింపలేదు, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. ఇవన్నీ చేయలేదు సరే కదా. ఏం చేస్తున్నావు? నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి. పాపాల చేత విసికించేశారంట ఇశ్రాయేల్ ప్రజలు. నీ పాపముల చేత నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. సో మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? లాస్ట్ 20-25 ఇయర్ ఎన్నిసార్లు మన పాపాలతో దేవుణ్ణి విసికించాం? ఎన్నిసార్లు ఆయన ఆయాసపెట్టాం? రిపీటెడ్ సిన్, నోన్ విల్ఫుల్ సిన్ అంటాడు. దురాభిమాన పాపంలో పడకుండా నన్ను కాపాడుము, అది డేంజర్. విల్ఫుల్ సిన్ అంటారు దాన్ని. అంటే యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా, అందరికీ తెలుసు, ఎవరికీ తెలియదు కాదు. ఏయో వస్తాయి వాటిని చూసి ఆనందిస్తూ దానికి సంబంధించి నువ్వు ఆనందించే కొద్దీ ప్రమోట్ చేస్తూ ఉంటాడు అవతలోడు. అదే నీకు ఏది ఇష్టమో దాన్నే నెక్స్ట్ వెళ్తానే ఉంటాయి. ఎప్పుడు ఎండ్ అవుద్దో తెలియదు కదా. సో దేవుడేమో శరీరము ఆత్మ పోరాటం ఉంటుంది ఎప్పుడు. మీకు ఇంతకుముందు చెప్పే కదా, ఆత్మకి శరీరానికి పోరాటం ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. ఆత్మేమో అరే ఆ పాపం చేయకురా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, సైలెంట్గా చెప్తుంది అన్నమాట. దేవుడు దుఃఖపడతాడు కదా. ఏమంటా ఉన్నాడు ఇక్కడ? నీ పాపము చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. సో ఎన్నిసార్లు మనం మన దేవుణ్ణి ఆయాసపెట్టాం? విల్ఫుల్ సిన్ చేసి ఎన్నిసార్లు మన దేవుణ్ణి గత సంవత్సరం మరి ఆయాసపెట్టాం? నీ ఆచారాలు కాదు నాకు కావాల్సింది. సంఘానికి వస్తారు, బాగా పాటలు పాడతారు, ప్రార్థనలు బాగా చేస్తారు, కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం లేదనుకో. క్వైట్ టైం అంటాగా, దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం లేదనుకో, ఇవన్నీ వేస్టే అంటున్నాడు అనమాట. నువ్వు ఎన్ని పాటలు పాడినా, స్టేజ్ ఎక్కి కూడా పాడొచ్చు, నో ప్రాబ్లం. సో ఎన్ని ప్రార్థనలు చేసినా దేవునితో సరైన సంబంధం లేకుండా సంఘాల్లో ప్రార్థన చేసే అవకాశాలు లేవా? డెఫినెట్గా ఉంటాయి. ఇక్కడ ఒకలాగా కనపడతాం, బయట వేరుగా ఉంటుంది. ఆదివారం పావురాలు, సోమవారం నుంచి శనివారం పచ్చి కాకులు అంట. కాకులు తెలుసా? కాకు తెలిసా లేదా మీకు? కాకులు తెలుసు కదా. సో కాబట్టి దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నీవు నాతో మాట్లాడాలి. ఇవన్నీ కాదు నాకు. నాట్ రిలీజియన్. గాడ్ వాంట్స్ యువర్ హార్ట్. నీ హృదయం ఆయనకు కావాలి. నీ హృదయం ఎంత పవిత్రంగా ఉంటుంది, నా హృదయం ఎంత పవిత్రంగా ఉంటుంది. దేవుడు ఆనందించేవాడుగా ఉంటా ఉన్నాడా? దేవునితో నేను మాట్లాడుతూ ఉన్నావా? దేవునితో సన్నిహితంగా ఉందా? అవర్ క్వైట్ టైమ్స్, మన యొక్క క్వైట్ టైమ్స్ ఎలా ఉంటున్నాయి? అది కావాలి ఆయనకి, అది కావాలి. అంతేగాని ఇవన్నిటిని బట్టి నేను అప్పుడు అంతే కదా, కొవ్వు చేత తృప్తి బలి పశువుల్ని బలి ఇచ్చేవాళ్ళు కదా. లేదంటే ఇక్కడ అంటారు చూడు,
సువాసన గల లవంగ చెక్కను నీవు రోకలిచ్చుకోనలేదు, సుగంధ ద్రవ్యాలు సమర్పిస్తూ ఉండేవాడు. సో కాబట్టి దేవుడు అయ్యి కాదు కానీ నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. ఎంత సుగంధంగా ఉంటా ఉంది మన హార్ట్, మన జీవితాన్ని బట్టి, నీ లైఫ్ని బట్టి దేవుడు సంతోషించే విధంగా ఉన్నాడా? దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంతకుముందు అవన్నీ కాదు, చెప్పాడు కదా, కష్టకాలంలో నీకు తోడుగా ఉండి విడిపిస్తా అన్నాడు కదా. సో కాకపోతే నువ్వు నేను దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉంటా ఉన్నాం, చాలా ఇంపార్టెంట్. దేవునితో మనం ఎలాంటి సంబంధం కలిగి ఉంటా ఉన్నాం, వ్యక్తిగతమైన రిలేషన్షిప్ ఎలా ఉంది, దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? మాట్లాడుతావంటే ప్రార్థన చేయటం, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడా? ఆర్ యూ ఏబుల్ టు హియర్ ఈజ్ వాయిస్? ఆయన మాట అంటే, వాయిస్ అంటే క్వైటన్ చేసుకుని బైబిల్ ధ్యానిస్తూ ఉండగా ఆయన నీతో నాతో మాట్లాడతాడు కదా, నీతో మాట్లాడుతూ ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ వ్యర్థమే. శాశ్వతం నిలిచేది అదే, దేవునితో నువ్వు నేను వ్యక్తిగతంగా బలమైన సంబంధం మనం కలిగి ఉన్నప్పుడు డెఫినెట్గా నిన్ను నన్ను ఎక్కడికో తీసుకెళ్తాడు. నువ్వు అసలు ఊహించలేవు. ట్రంప్ అలా ఉండొచ్చు, ఎన్నన్నా పెట్టవచ్చు, ఏం కాదు. దేవునితో నువ్వు కరెక్ట్గా ఉండి, దేవునితో క్లోజ్ రిలేషన్షిప్ కలిగి ఉండి, దేవుని మాటలు వింటూ గైడ్ చేస్తాడు. స్పెషల్గా ఆయన మరి గైడ్ చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నప్పటికీ క్లియర్గా నిన్ను గైడ్ చేసి దాని నుంచి తప్పించే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడది నీ యొక్క రిలేషన్షిప్ దేవునితో సరిగ్గా ఉన్నప్పుడు. గత సంవత్సరం ఎలాంటి పాపమన్నా నువ్వు చేసి ఉండొచ్చు, దేవుడు అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. అదే, నీ పాపమును నేను జ్ఞాపకము చేసుకొనను, నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. దేవుడు ఈ సమయంలో నీకు ఒక మంచి ప్రామిస్ ఇస్తా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ నువ్వు ఎలా బ్రతికినా, యువర్ పాస్ట్ లైఫ్, నీ గత జీవితము నీ యొక్క ఫ్యూచర్ని డిటర్మైన్ చేయదు. గుర్తుంచుకోండి. పాస్ట్లో నేను ఎలా ఉన్నా కాబట్టి నా బతుకు ఇలా అయిపోద్దేమో అనుకుంటాకు లేదు. నీ గత జీవితము ఇట్ విల్ నాట్ డిటర్మైన్ యువర్ ఫ్యూచర్ లైఫ్. ప్రజెంట్ నువ్వు ఏం చేయాలనుకుంటా ఉన్నావు, ఎలాంటి తీర్మానం చేయాలనుకుంటున్నావు, వాటిల్లో గత జీవితంలో మునిగిపోయి అక్కడే ఉండొద్దు అంటున్నాడు. కమ్అట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్, దాని నుంచి బయటికి రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతా అంటున్నాడు. నువ్వు చేసిన నీ అతిక్రమలన్నీ తుడిచివేస్తా అంటున్నాడు. నీ పాపములను నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మీకు ఒక ఛాలెంజ్ మీ ముందు ఉంచుతూ ఉన్నాం. మీ యొక్క వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉంటుంది? ఈ న్యూ ఇయర్లో ఏమైనా తీర్మానాలు చేసుకున్నారా లేదా? న్యూ ఇయర్లో రెజల్యూషన్ తీసుకున్నారా? ఇప్పుడు ఈ వాక్యం అంతా విన్నాం. దేవునికి సంతోషపెట్టే విధంగా ఉండాలంటే ఎస్, నీ ఇక పాపాలు తుడిచివేశాను, ఇక జ్ఞాపకం చేసుకొని అన్నాడు. బాగానే ఉంది. నువ్వు మంచి కావాలంటే ఏదోటి చేయాలిగా, నువ్వు తీర్మానం చేసుకోవాలిగా. తీర్మానం క్వైట్ ఏం బాగున్నాయా? నేను ఒకటి జస్ట్ 5 పాయింట్స్ అవి మీకు సైడ్ హెడ్డింగ్స్ లాగా చెప్తాను, నేను ముగించేస్తా. తీర్మానాలు, న్యూ రెజల్యూషన్. చాలామంది జీవితాల్లో రెజల్యూషన్స్ తీసుకోవడమే మానేశారు. ఎందుకంటే విసిగిపోయారు. అరే లాస్ట్ ఇయర్ తీసుకున్నా కదా, అవి అంతే అయిపోయినాయి. ఒక వారం లేదా నెల కష్టపడి దాని ప్రకారం ఉంటున్నాను, 2 నెలలు వచ్చేసరికి అయిపోతున్నాయి. సో ఎందుకు వచ్చిన గోళ్ళని మొత్తం మానేసిన వాళ్ళు కొంతమంది రెజల్యూషన్సే తీసుకోవటంలో తీర్మానాలు. కొంతమంది ఏంటంటే తీసుకుందాం, 10 తీసుకుంటే 2-3 అన్న చేస్తే కనీసం బాగుంటుందిగా అనుకునేవాళ్ళు కొంతమంది. ఏది బెస్ట్ ఇందులో? ఇదే బెస్ట్. ఓ 10 తీర్మానాలు చేసి 2-3 చేసినా చాలుగా, 1 చేసినా చాలుగా అసలు తీసుకున్న దానికంటే. సో కాబట్టి మనం రెజల్యూషన్స్ కొన్ని తీసుకుందాం. సెట్ ఏ స్పిరిచువల్ గోల్. నెంబర్ 1, సెట్ ఏ స్పిరిచువల్ గోల్ ఒకటి పెట్టుకోండి. ఏంటంటే క్వైట్ టైం చేసుకోకుండా నేను బయటికి వెళ్ళను, క్వైట్ టైం చేసుకోకుండా నేను డ్యూటీకి వెళ్ళను. క్వైట్ టైం తెలుసుగా మీ అందరికీ, స్పెండింగ్ టైం విత్ గాడ్ అలోన్. దేవునితో సమయాన్ని మౌనంగా గడపటం. ఓన్లీ బైబిల్ చదివేసి వెళ్ళిపోవటం కాదు, క్యాలెండర్లో వాక్యం చదివేసి వెళ్ళటం కాదు. క్వైట్ టైం అంటే నువ్వు దేవునితో మాట్లాడాలి, దేవుడు మాట్లాడని నీకు అర్థం అవ్వాలి, నువ్వు వినగలగాల. అది క్వైట్ టైం. అర్థమవుతుందా? ధ్యానించటం, మెడిటేషన్. సో అదే రీతిగా ప్రేయర్
ప్రేయర్ కలిగి ఉండాలి. కనీసం 10 నిమిషాలు, పావుగంట ఎవ్రీడే స్పెసిఫిక్ టైంలో ప్రార్థన చేసుకుంటాను. సో ఇలాంటి స్పిరిచువల్ గోల్స్ పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు బ్రదర్ ఎందుకు ముందు చెప్పాడు, పర్సనల్ బైబిల్ స్టడీ చేస్తాను, పీబీఎస్ చేసుకుంటాను. ఎందుకంటే 5 డే వీక్ వాళ్ళు ఉంటారు మీలో ఎక్కువ మంది. ఆ 5 డే వీక్లో చక్కగా పీబీఎస్ చేసుకుంటాను. ఇలాంటి గోల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇలాంటి గోల్స్ మీరు పెట్టుకున్నప్పుడు మరి సెట్ ఏ స్పిరిచువల్ గోల్. నెంబర్ 2, సెట్ ఏ రిలేషనల్ గోల్స్. సంబంధాల లక్ష్యాలు నిర్ణయం తీసుకోవడం. రిలేషన్స్ అంటే దేవునితో మంచి రిలేషన్షిప్ కలిగి ఉంటాను ఫస్ట్. తర్వాత తోటి వారితో, బిలీవర్స్తో. ఎప్పుడు మనం ఎవరితో ఉండాలి ఎక్కువ? బిలీవర్ కెన్ ట్రావెల్ విత్ బిలీవర్ ఇన్ ద సేమ్ షిప్. ఫెలోషిప్ అంటే అదేగా ఫెలోషిప్ అంటే నీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో దేవుడు అంటే అలాంటి అభిప్రాయం కలవాడితో సహవాసం చేయటాన్ని ఫెలోషిప్ అంటారు. ఫ్రెండ్షిప్ వేరు, ఫ్రెండ్షిప్ అందరితో చేయొచ్చు కదా. సో మీరు చక్కగా నేను ఒక మంచి బిలీవర్ని నేను స్నేహితుడిగా కలిగి ఉంటాను. సో ఇలాంటి సంబంధాలు, లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఒకవేళ ఉంటే కొంతమంది ఉండొచ్చు, మ్యారేజ్ రిలేషన్షిప్ చాలా మంచిగా ఉండాలని నేను ఒక తీర్మానం చేసుకుంటా ఉన్నాను. అంటే హస్బెండ్ని గౌరవించటం, హస్బెండ్ వైఫ్ని గౌరవించటం, ప్రేమించటం. ఇలాంటి ఎక్కడన్నా ఆ గ్యాప్స్ ఏమైనా ఐడెంటిఫై చేస్తే మ్యారేజ్లో, లేదంటే పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్, నేను డెఫినెట్గా నా పిల్లలతో సమయాన్ని గడపాలని నిర్ణయం తీసుకుంటా ఉన్నాను. చాలామంది పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేయకపోవటం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారైపోతూ ఉన్నారు. లాస్ట్లో వీళ్ళు కళ్ళు తెరుస్తారు. బై ద టైం అప్పటికే అయిపోద్ది, వాళ్ళు స్పాయిల్ అయిపోతారు అనమాట. ఉదానికి అలవాటు అయిపోతూ ఉంటారు. కాబట్టి యాజ్ ఎ పేరెంట్స్గా చిల్డ్రన్తో కొంత సమయం కేటాయించాలి స్పెండ్ చేయడానికి. సో అలాగే ఫ్రెండ్షిప్ గురించి మీకు చెప్పాను. సో సెట్ ఏ రిలేషనల్ గోల్స్. ఫస్ట్ నెంబర్ 1 ఏమన్నాను? సెట్ ఏ స్పిరిచువల్ గోల్. సెకండ్ వన్ సెట్ ఏ రిలేషనల్ గోల్స్. థర్డ్ వన్ సెట్ ఏ హెల్త్ గోల్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా నీ ఆరోగ్యం దేవుడికి చాలా ఇంపార్టెంట్ అంట. మనం దేవుని యొక్క ఆలయమై ఉన్నాం కదా తెలుసుగా అందరికీ. మనం దేవుని ఆలయమై ఉన్నాం. ఆలయాన్ని పాడు చేయకూడదు, చాలా చక్కగా ఉంచాలి. అంటే మంచి హ్యాబిట్స్ కలిగి ఉంటాం, మంచి తిండి అలవాట్లు ఉంటాం. మాట్లాడితే స్విగ్గీ బుక్ చేసేసి వాడు ఏ ఆయిల్ వేస్తాడో మనకు తెలియదు, అది మాత్రం చాలా ఇంట్రెస్ట్గా తింటా ఉంటాం. ఇంట్లో తినం, స్విగ్గీ ఇవే. సర్లే మీకేం తెలుసా, మేము హాస్టల్లో ఉన్నాం అంటారేమో. సారీ, దానికి నేను ఏం చేయలేను. హాస్టల్లో ఉన్నవాళ్ళు ఉన్న దాంట్లో ది బెస్ట్ ఫుడ్ ఏది తీసుకోవాలో అది తీసుకుంటే మంచిది. ఓకే, సో ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నీ ఆరోగ్యం దేవునికి చాలా ముఖ్యము, నీకు కూడా చాలా ముఖ్యమైంది. నువ్వు ఆరోగ్యంగా లేకపోతే ఏమీ చేయలేవు. ఒకవేళ మినిస్ట్రీ చేయాలనుకున్నా, దేవుని కోసం పరిచర్య చేయాలనుకున్నా, నువ్వు హెల్దీగా ఉంటేనే, మనం హెల్దీగా ఉంటేనే ఆయనకి పని చేయగలుగుతూ ఉంటాం. సో కాబట్టి సెట్ హెల్త్ గోల్స్. చక్కగా టైంకి నువ్వు పడుకుంటా, ఇది ఉంటుందిగా మన చేతుల్లోనే. మంచి తిండి తింటా, టైంకి పడుకోండి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. చక్కగా ఎర్లీగా పడుకుంటా, ఎర్లీగా లేస్తా. ఇది ఉడికి ఉండదు కదా, ఎక్కువ మందికి మ్యాక్సిమం ఉండదు. మ్యాక్సిమం లేటుగా పడుకోవటం, లేటుగా కష్టపడి లేవటం, వెంటనే ఫోన్ చూడటం, అది ఏది చెప్తే అది చేయటం కదా లైఫ్ స్టైల్. ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ లైఫ్ స్టైల్. యేసు ప్రభుని ఎరిగిన వారంగా మనం డిసిప్లిన్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడే కదా మరి ఊరికిన అయ్యారా రాజులు. దానియేలు గారు కానీ, డానియేల్ గురించి తెలుసుగా బైబిల్లో, లేకపోతే డేవిడ్ కానీ, జోసఫ్ కానీ మంచి మంచి పోస్టులు ఎలా చేయగలిగారు? డిసిప్లిన్గా ఉండబట్టే. కాబట్టి సెట్ ఏ హెల్త్ గోల్స్. టైంకి పడుకోవటం, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క సాఫ్ట్వేర్ వాళ్ళు ఉండుంటారు కదా ఇక్కడ, ఎవరు కదిపిన స్ట్రెస్ అన్నా, ప్యాకేజ్ బాగానే ఉందన్న, స్ట్రెస్ అన్నా అంటాడు. అన్న వేరే మారదాం అనుకుంటున్నా, స్ట్రెస్ ఎక్కువైందన్న. ఆడికి వెళ్తాడు, అరే ఇక్కడ కూడా స్ట్రెస్ అన్నా. నువ్వు దేవునిలో ఆనందించడం నేర్చుకుంటే ఆ స్ట్రెస్లు అన్నీ పోతాయి. ఎస్, దిస్ ఈజ్ ఫ్యాక్ట్. మీకు చెప్తా ఉన్నా, దేవునిలో ఆనందించడం, దేవుని మీద డిపెండ్ అవ్వటం. ఏమైతే నీకు స్ట్రెస్గా అనిపిస్తూ ఉన్నాయో, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి
కలుగు చేతునని దేవుని వాక్యం చెప్పింది కదా. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు విశ్రాంతి రావటం లేదంటే యు ఆర్ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్. జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ఏం అబద్ధం కాదుగా. అంటే విశ్రాంతి పొందే రీతిగా నువ్వు స్పెండ్ చేయటలా ఆయన దగ్గర. ఊరిని హాయ్ అంటున్నావు, తీస్తున్నావు, గవోస్ అవుతున్నావు, ఏం చెప్పాడో కూడా తెలియదు, మోస్తున్నావు, ఆమె అంటున్నావు, వెళ్ళిపోతున్నావు. సో కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది మీరు దేవుని దగ్గర దేవునితో చక్కగా గడిపినట్లయితే దాన్ని నువ్వు పోగొట్టుకోగలుగుతావు. అన్యుల్లాగా నువ్వు కూడా అలా చెప్పటానికి వీల్లేదు. సీక్రెట్ ఏంటంటే దేవునితో స్పెండ్ చేసి అవన్నీ ఇచ్చేయాలి. సో సెట్ హెల్త్ గోల్ అయిపోయినాయి కదా. మంచి ఫుడ్ తీసుకోవాలన్నాం, తర్వాత మీకు బాడీని కేర్ తీసుకోవాలన్నాం. కాబట్టి రెగ్యులర్ వాక్స్, ఎక్సర్సైజ్ అలవాటు ఉంది ఎవరికన్నా? ఎక్సర్సైజ్ చేయటం, వాకింగ్ చేయటం. వాకింగ్ అంటే మీరు రన్నింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి. మీరు యవనస్తులు కదా, మేము వాకింగ్. యవనస్తులుగా చేస్తారా? ఎవరికన్నా ఉందా అలవాటు? ఎంత మంచి చేయి చూపించండి ఎక్సర్సైజ్ అలవాటు ఉన్న వాళ్ళు. చూడు మరి చాలా బాధ, ఒక చేయి కూడా లగట్లా. అది డిసిప్లిన్ కాదుగా. ప్రభు ఏమంటున్నాడు? నీ యొక్క దేవుని ఆలయం మన యొక్క బాడీ కదా. సో కాబట్టి అది మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ పాటించాలి. మంచి తిండి తినాలా, మంచిగా పడుకోవాలా, సఫిషియెంట్ స్లీప్ అవసరం. దీంట్లోనే ఎక్కువగా స్పెండ్ చేయటం వల్ల అంటే మీరే కాదు, పెళ్ళైన వాళ్ళు కూడా భార్య ఒకవైపు చూస్తూ ఉంటుంది, భర్త వైపు ఒక చూస్తూ ఉంటాడు, వాడు చిల్డ్రన్ ఇంకో రూమ్లో చూస్తూ ఉంటారు. టైం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకని ఎవరు అనరు? ఎందుకంటే ఎవరికాళ్ళు చూస్తున్నారుగా. ఎవరిని అనగలుగుతారు? చూడపోతే నేను అనగలుగుతా కదా. సో కాబట్టి టైం అంతా అక్కడ కిల్ అయిపోతుంది, రెస్ట్లెస్గా ఉంటున్నావు. ఉదయం సరైన సఫిషియెంట్ స్లీప్ లేకపోతే నీకు బాగోదు. ఉదయం లేచినా కూడా చిరాకుగానే ఉంటాం. సో కాబట్టి ఇవన్నీ కారకాలు. కాబట్టి మరి సెట్ ఏ హెల్త్ గోల్స్, కొన్ని హెల్త్ గోల్స్, సెట్ ఏ ఫైనాన్షియల్ గోల్స్. ఫ్యామిలీస్కి లేదా మీకు కూడా ఫైనాన్షియల్ గోల్స్ ఇప్పటి నుంచి అలవాటు అయితేనే మనం ఉండగలం. సేవింగ్స్ వైజ్లీ. నీకు వచ్చే దాంట్లో 20% సేవింగ్ చేసుకోవాలంట. కనీసం 10 చేయండి, 20 కాకపోయినా కదా. చాలామంది డబ్బులు బాగా సంపాదిస్తాడు, సేవింగ్స్ అస్సలు తెలియదు. అందుకనే ఎప్పుడు వస్తాయా శాలరీ ఎదురు చూస్తూ ఉంటాడు 1 వీక్ ముందే. అడిగేమో 2 లక్షల శాలరీ అంటాడు, 2 లక్షలు 3 లక్షలు అంటున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నాయి కదా, లక్షలు చెప్తున్నారు. కానీ ఆఖరి రోజు దాకా, లాస్ట్ వీక్ దాకా డబ్బులు ఉంటుందా. సో కాబట్టి ప్లాన్గా ఫైనాన్షియల్ గోల్స్, సేవింగ్స్ 20% అని ఉండాలి. తర్వాత రెగ్యులర్ గివింగ్ అండ్ టైథింగ్. గుర్తుపెట్టుకో, ఇది అసలు రహస్యం. రెగ్యులర్ గివింగ్ అనమాట, జనరాసిటీ అంటారు. జనరస్గా ఇవ్వటం నేర్చుకోవాలి. అక్కడే పొదుపు వచ్చేస్తుంది. ఎక్కడ రాదు పొదుపు. ఎన్ని రకాలుగైనా అస్సలు ఎంత ఇస్తున్నామో తెలియకుండా ఖర్చు పెడతాం. కార్డేగా డబ్బులు తీస్తే పేయింది తెలిసేది. ఇప్పుడు అంతా ఏమో గూగుల్ పే కదా, టకా పెడతా ఉంటాం. ఎంత బ్యాలెన్స్ ఉందో కూడా తెలియదు. దేవునికి ఇచ్చే దగ్గర మాత్రం రకరకాల లెక్కలేస్తాం. వేసి కొంచెం పెరిగితే తగ్గించి, నో. దేవునికి ఇచ్చే విషయంలో జనరస్గా ఉండాలంట. జనరస్గా మనం ఇవ్వాలి, రెగ్యులర్గా ఇవ్వాలి. టైత్ ఎగ్గొట్టమాక, మినిమం టైత్. యాక్చువల్గా మాడితే టైత్ కాదు, దానికి మించి ఉండాలి. అట్లీస్ట్ టైత్ ఇవ్వటం నేర్చుకోండి. మీరు టైత్ ఇవ్వండి. మీరందరూ కొంతమంది జాబ్ చేస్తున్నారు కదా, టైత్ ఇస్తున్నారా? ఇవ్వకపోతే చిల్లి సంచిలో వేసినట్టు. అగ్గయ్య గ్రంథంలో ఉంటుందిగా, ఒకసారి మీతో మాట్లాడి నేను చెప్పినట్టు గుర్తు. ఏముంటుందంట? కష్టపడినాడు కష్టపడితేనే ఉంటాడు, చాలా సంపాదిస్తూనే ఉంటాడు, చిల్లి సంచిలో వేసినట్టు ఉందంటాడు. తర్వాత అగ్గయ్య గ్రంథం ఇంటికి వెళ్ళినా చదువుకోండి. సమయం అయిపోయింది కాబట్టి క్లోజ్ చేస్తూ ఉన్నాను. సో కాబట్టి దేవునికి ఒకటి ఫైనాన్షియల్ గోల్స్, సెట్ ఏ ఫైనాన్షియల్ గోల్స్. సేవింగ్స్ మినిమం 20%, అట్లీస్ట్ 10% అన్న మనం చేసుకోవాలి. సో సేవింగ్ చేసుకోవాలి. తర్వాత రెగ్యులర్గా దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. ప్లానింగ్ ఫైనాన్సెస్ ప్రేయర్ఫుల్లీ విత్ ఫ్యామిలీస్ ఉన్నట్లయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చుని, వీలైతే పిల్లలు కూడా కూర్చుని ప్లాన్ చేసుకుంటే ఏమవుద్దంటే అర్థమవుతుంది వాళ్ళకి. వాడు ఏది పడితే ఆడు అడగరు పిల్లలు అప్పుడు. లేదంటే హస్బెండ్ ఒక్కడే సంపాదిస్తున్నాడు, వైఫ్ కూడా ఏవైతే అడగరు. కాంపిటీషన్లు కదా. ఇక్కడ మీరు మంచి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదనుకుంటలే. కాంపిటీషన్ వీళ్ళకి ఏంటంటే, పలానావి క్రిస్మస్కి 10,000 చీర కొంటే నేను 12,000 కొనాల. కాంపిటీషన్. కంటెంట్మెంట్ అనేది అవసరం మనకి. యాజ్ ఏ క్రిస్టియన్స్కి, యాజ్ ఏ బిలీవర్స్గా వీ షుడ్ హ్యావ్ కంటెంట్మెంట్. కంటెంట్మెంట్ అంటే తెలుగు కంటెంట్మెంట్, సర్దుబాటు చేసుకోవటం, ఉన్నదాంతో తృప్తి పడటం.
తృప్తి కలిగి జీవించడం. కంటెంట్మెంట్ అంటే నీకున్న వాటితో నువ్వు తృప్తి కలిగి జీవించాలి, కానీ వాళ్ళకి ఇది ఉంది కాబట్టి నాకు ఇది ఉండాలి. వి షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్స్. నీకు ఏది నీడో నువ్వు దేవుణ్ణి అడుగు, నీ అవసరాలు తీరుస్తా అన్నాడు. డెఫినెట్గా నీ యొక్క ప్రతి అవసరము ఆయన సమృద్ధిలో తీర్చబడును. కానీ నీ లగ్జరీస్ కాదు. వాళ్ళకి ఈ కారు ఉందిగా నాకు ఆ కారు ఇవ్వు ప్రభువా, కాదు కాదు కాదు, లగ్జరీస్ కాదు, నీ అవసరాలని తీరుస్తా అన్నాడు. కాబట్టి సెట్ ఏ ఫైనాన్షియల్ గోల్స్. సో ఈ రీతిగా మరి మనం ముగించుకుందాం. మనం ఈ కొన్ని రెజల్యూషన్స్ మీరు తీసుకోండి, దయచేసి కొన్ని రెజల్యూషన్స్ తీసుకోండి. 43 చాప్టర్ యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ యొక్క బబులోను చెర నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమేమి బలహీనతలు ఉన్నాయో వాటిలోనే మునిగిపోతా ఉన్న సమయంలో మాట్లాడాడు. సో మీ జీవితంలో ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ఈ యొక్క 26లోకి మనం ఎంటర్ అయ్యాం కాబట్టి ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. యువర్ ఐడెంటిటీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. 5 పాయింట్లు. నీ గుర్తింపు ఎవరిలో ఉందంట? యువర్ న్యూ బిగినింగ్, యువర్ ఐడెంటిటీ, యువర్ డెస్టినీ, యువర్ న్యూ బిగినింగ్, మన యొక్క హెడ్డింగ్ అది. సో ఫస్ట్ పాయింట్, నీ గుర్తింపు దేవునిలో ఉంది. యువర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ గాడ్. సెకండ్, గాడ్ వాక్స్ విత్ యూ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. నీ కష్టాలు తీసివేయడు, కానీ నీ కష్టకాలంలో దేవుడు నీతో నడుస్తాడు. థర్డ్ వన్, గాడ్ అలోన్ ఈజ్ ద ట్రూ సేవియర్. దేవుడే నిజమైన రక్షకుడు. అంతేగాని మనకున్న డబ్బు మీద కానీ మనకున్న స్నేహితుల మీద కానీ ఇన్ఫ్లుయెన్స్ మీద కానీ ఆధారపడవద్దు. ఆయన మీదే ఆధారపడు, ఆయనే నిన్ను రక్షించేవాడు. ఫోర్త్ పాయింట్, గతం కాదు దేవుని నూతన క్రియ. గతంలో ఉండిపోమాకు. దేవుడు మన జీవితాల్లో ఒక నూతన క్రియ చేయబోతా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నూతన మనసు ఇవ్వబోతా ఉన్నాడు. మన పరిస్థితులు ఎలాంటి ఉన్నప్పటికీ, అది ఇంపాసిబుల్ అనిపించినప్పటికీ పాజిబుల్ చేసే దేవుడుగా ఉన్నాడు. ఐదోది, గాడ్ వాంట్స్ యువర్ హార్ట్, నాట్ జస్ట్ రిలీజియన్. నీ ఆచారాలు ఈ కాదు, కానీ నీ హృదయం ఆయనకు కావాలా. ఎంత దగ్గరగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉన్నావు అనే విషయాన్ని అడుగుతూ ఉన్నాడు. సిక్స్త్ వన్, గ్రేస్ గివ్స్ యూ ఏ ఫ్రెష్ స్టార్ట్. ఆయన యొక్క కృప వల్లనే కానీ నువ్వేదో మంచివాడు అని క్షమించడం కాదు. దట్ ఈజ్ హిస్ క్యారెక్టర్. గాడ్స్ క్యారెక్టర్ ఏంటి? నువ్వు ఎలాంటి పాపమైనా సరే నీ పాపాలని క్షమించి మరిచిపోతా అంటా అన్నాడు. నూతనమైన మనసు ఇస్తానంటా ఉన్నాడు. సో కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.